హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 100వ రోజు అండి. నిన్నటి రోజుని పరమహంస యోగానంద గారు భారతదేశ తిరుగు ప్రయాణంలో నాయమన్ ధెరిసాను గురించి కలుసుకోవటం జరగటం, మరి అక్కడ ఆవిడతో జరిగిన సంభాషణలు కూడా మనం విన్నాం. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆమె ఎంతో ఆశ్చర్యచకితురాలినట్టు కనిపించి, తిండి లేకుండా బ్రతకటం ఎలాగో నేర్పగలరా అన్నదానికి, నేను అది చేయలేను, దేవుడు దాన్ని ఆశించడు అని చెప్పడం జరిగింది. నా చూపు బలంగా నాజూకుగా ఉన్న ఆమె చేతుల మీద పడేసరికి తెరిసా 2 చేతుల వెనకాల క్రొత్తగా నయమైన గాయాల తాలూకు మచ్చలు నాకు చూపించింది. ప్రతి అరచేతిలోనూ కొత్తగా నయమైనటువంటి చంద్రవంక ఆకారంలో ఉన్న చిన్న చిన్న గాయాన్ని కూడా చూపించింది. ఆ గాయం సూటిగా చేతిలో ఆ వైపు నుంచి ఈ వైపుకు ఉంది. వాటిని చూసేసరికి తూర్పు దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడుగాటి చదరపు ఇనప మేకులు కూడా గుర్తుకొచ్చాయి. వాటి కొసలు చంద్రవంక ఆకారంలో ఉంటాయి. అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తులేదు. ఆ సాధ్వి వారం వారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్పింది. నిస్సహాయురాలైన ప్రేక్షకురాలిగా క్రీస్తు వ్యధనంతా గమనిస్తూ ఉంటాను. ప్రతివారం గురువారం నడిరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆమె గాయాలు విచ్చుకొని నెత్తురు ఓడుతుంది. మామూలుగా ఆమెకుండే 121 పౌన్ల బరువులో 10 పౌన్లు తగ్గిపోతుంది. తెరిసా సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ప్రభువు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది. బైబిల్ క్రొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితము, ఆయన సిలువ వేయటము అన్న వాటి చారిత్రక యథార్థతను క్రైస్తవులందరికీ తిరిగి ధృవపరచడానికి, ఆ గురువుకు ఆయన భక్తులకు ఉండే శాశ్వతానుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించడానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను. ప్రొఫెసర్ వుడ్జ్ ఆ సాధ్వితో తమకు కలిగిన కొన్ని అనుభవాలు ఇలా చెప్పాడు. తెరిసాతో మేము చాలామందిమి ప్రకృతి దృశ్యాలు చూడటం కోసం తరచుగా జర్మనీ అంతటా రోజులు తరబడి తిరుగుతూ ఉంటాం. కొట్టవచ్చుట కనిపించే భేదం ఏమిటంటే, మేమందరం రోజుకు 3-5 సార్లు భోజనాలు చేస్తూ ఉంటే తెరిసా ఏమీ తినదు. అలసట అన్నదే అంటనట్టుగా గులాబీ పువ్వులా తాజాగా ఉంటుంది. మేమందరం ఆకలితో నకనకలాడుతూ చొరబట్టానికి దారి పక్క హోటళ్ళ కోసం చూస్తూ ఉంటే తెరిసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది. ఆ ప్రొఫెసర్ గారు ఆసక్తి కలిగించేటటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు. తెరిసా తిండి తినదు కనుక ఆమె పొట్ట ఆకలించుకుపోయి ఉంటుంది. ఆమెకు మలమూత్ర విసర్జనాలు కూడా ఉండవు. కానీ ఆమెలో చెమట గ్రంథులు మాత్రం పనిచేస్తుంటాయి. చర్మం ఎప్పుడు మృదువుగా దృఢంగానే ఉంటుంది. మేమింకా సెలవు తీసుకునే సమయంలో తెరిసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలని కోరిక వెల్లడించాను. సరే, వచ్చే శుక్రవారం కానర్స్ రాత్రకు రండి అన్నది ఆమె సౌహార్దంతో. బిషప్ మీకు అనుమతి పత్రం ఇస్తారు. మీరు నా కోసం వెతుక్కుంటూ ఐక్స్టాక్ దాకా వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. తెరిసా నా చేతులు మెల్లిగా చాలాసార్లు ఊపి మా బృందంతో పాటు వీధి గుమ్మం దాకా వచ్చింది. శ్రీ రైట్ కారులో అమర్చి ఉన్న రేడియో మీట తిప్పాడు. ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించింది. ఇక కుర్రవాళ్ళు తొంబలుగా పోగొట్టడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను ఒక కిటికీ దగ్గర చూశాం. ఆమె చిన్నపిల్లి మాదిరిగా మా వైపు చెవి ఊపుతూ తొంగి చూసింది. ఆ మర్నాడు తెరిసా సోదరులిద్దరితో ముచ్చటించాం. వాళ్ళు చాలా దయగల వాళ్ళు, కలుపుగోలు మనుషులు కూడా. ఆ సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే, ఆ సాధ్వి రోజుకు 1-2 గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఒంటి మీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకుగా, సత్తవుగా ఉంటుంది.
ఆమెకు పక్షుల మీద ప్రేమ, చేపల పెంపకం, తొట్టి ఒకటి చూసుకుంటూ వాటికి సంరక్షణ చేస్తూ ఉంటుంది. తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతుంటాయి. ప్రార్థనల కోసం, రోగ నివారక ఆశీస్సుల కోసం క్యాథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఆమెకు. ఆమె చలవ వల్ల తీవ్ర వ్యాధులు నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన ద్వారా ఇతరుల వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకొని అనుభవించే శక్తి తెరిసాకు ఉందని ఆమె తమ్ముడు ఫెర్డినాండ్, సుమారు 23 ఏళ్ల వాడు, నాకు చెప్పాడు ఒకరోజు. ఒకసారి మతబోధకుడిగా జీవితం ప్రారంభించబోతున్న తమ ప్యారిష్ యువకుని గొంతు జబ్బు తనకు రావాలని ప్రార్థించినప్పటి నుంచి ఆ సాధ్వి భోజనం మానేసిందట. గురువారం మధ్యాహ్నం మా బృందం బిషప్ ఇంటికి వెళ్ళింది. ఆయన నా గిరిజాల జుట్టు వైపు ఆశ్చర్యంగా చూశాడు. మాకు కావలసిన అనుమతి పత్రం సంతోషంగానే రాసిచ్చాడు. దానికి రుసుమేమీ తీసుకోలే. చర్చి వాళ్ళ నియమం పెట్టింది ఊసిపోకగా వచ్చే పర్యాటకుల తొక్కిసలాటల నుంచి తెరిసాను కాపాడటానికి. అంతకు ముందుటేళ్లలో శుక్రవారాల్లో వేల కొద్ది జనం గుమిగూడుతూ ఉండేవాళ్ళట. శుక్రవారం ప్రొద్దున్న సుమారు 9:30కి మేము కానస్రాత్ చేరాం. తెరిసా కుటీరంలో పైకప్పుగా గాజు పలకలు అమర్చిన భాగం ఒకటి ఉందని, అది ఆమెకు సమృద్ధిగా వెలుతూ రావటానికి ఏర్పాటు చేసిందని గమనించా. తలుపులు ఇప్పుడు మూసిలేవు. ఆనందంగా స్వాగతం పలుకుతూ బార్లా తెరుచుకొని ఉన్నందుకు సంతోషించాం. సుమారు 20 మంది సందర్శకులు బారులుగా నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం కూడా ఉంది. మేము వారితోనే జత కలిసాం. ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించడానికి చాలా దూరాల నుంచి అనేక మంది కూడా వచ్చున్నారు. నేను ఆమెను చూడటానికి వచ్చింది కేవలం తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తిపరచడానికి కాక, ఆధ్యాత్మిక హేతువుల వల్ల వచ్చానన్న సంగతి తెరిసా గ్రహించింది. ఇక నా రెండో పరీక్ష ఏమిటంటే, మేడ మీద ఉన్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళ్తున్నప్పుడు నేను ఆమెతో అతీంద్రియ భావగ్రహణ దర్శనపరమైనటువంటి అనుసంధాన స్థితి పొందటం కోసం నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నా. సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె తెల్లటి దుస్తులతో ప్రక్క మీద పడుకొని ఉంది. నాకు సరిగ్గా వెనకాల శ్రీ రైట్ ఉన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా, అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోయాను. తెరిసా క్రింద కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు ధారగా, పలసగా, ఎడతెరిపి లేకుండా స్రవిస్తుంది. ఆమె చూపు నుదుటి మధ్యనున్న జ్ఞాననేత్రం వైపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ క్రీస్తు ముళ్ళ కిరీటం తాలూకు గాయాల నుంచి వచ్చిన నెత్తుటితో తడిసి ముద్దయిపోతుంది. ఆమె గుండె మీద ఉన్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరకయింది. అనేక యుగాల క్రిందట సైనికుడి బల్లెపు పోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయమైన చోటనే ఆమెకైన గాయం నుంచి వచ్చింది ఆ నెత్తురు. మాతృవాత్సల్యంతోనూ ప్రార్థనాపూర్వకంగా చూసే చేష్టగా చాపి ఉన్నాయి తెరిసా చేతులు. ఆమె ముఖం వ్యధాభరితంగాను దివ్యంగాను కూడా ఉంది. ఆమె చిక్కిపోయినట్లు లోపల బయట కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టు కూడా ఉంది. ఏదో విదేశీ భాషలో గొణుగుతూ ఆమె తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్నటువంటి వ్యక్తులను చూసి కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడుతుంది. నేను ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె అంతర్దర్శనాల్లోని దృశ్యాలను చూడటం ప్రారంభించాను. అపహాస్యం చేస్తున్న జన సమూహం మధ్యలో సిలువ కొయ్యలు మోసుకు వెళుతున్న యేసును గమనిస్తుంది. ఆమె గాభరాగా చటుక్కున తల ఎత్తింది. ఆ క్రూరభారం క్రింద ప్రభు పడిపోయాడు. అంతర్దర్శనం అదృశ్యమైంది. గుండె తరుక్కుపోయే జాలితో తెరిసా బరువుగా తలగడ మీదకి వాలిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే నా వెనకాల దభీమని పెద్ద చప్పుడయింది. ఒక్క క్షణం తలతిప్పి చూశాను. సాగిలపడ్డ ఒక శరీరాన్ని 2 మనుషులు సాయం పట్టి తీసుకువెళ్ళటం గమనించాను. అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలో నుంచి బయటికి వస్తున్నందువల్ల పడిపోయిన మనిషిని వెంటనే పోల్చుకోలేకపోయాను.
మళ్ళీ నా కళ్ళను ధెరిసా ముఖం మీద నిలిపాను. నెత్తుటి వాగుల వల్ల చావు దగ్గర పడ్డవాడి ముఖం పాలిపోయినటువంటి ఆమె ముఖం ఇప్పుడు పరిశుద్ధతను పవిత్రతను ప్రసరింపచేస్తూ ఎంతో ప్రశాంతంగా ఉంది. అటు తరువాత నా వెనకాల శ్రీ రైట్ను చూశాను. అతను చెంపకు చెయ్యి అంచుకొని నిలబడ్డాడు. గాయంతో చెంప నుంచి నెత్తురోడుతుంది. డిక్, పడిపోయిన వాడి నువ్వా అంటూ ఆదుర్దాగా అడిగాను. అవునండి. ఆ భయంకర దృశ్యం చూసి మూర్చిపోయాను. బాగుంది. తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం నీకు తప్పనిసరిగా వస్తుంది అన్న ఓదార్పుగా. ఓర్పుగా కాసుకొని ఉన్న యాత్రికుల బారును గుర్తు చేసుకుంటూ నేను శ్రీ రైట్ మౌనంగా తెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుంచి బయటకు వచ్చాం. ఆ మర్నాడు మా బృందం దక్షిణ దిశకు సాగింది. రైలు బళ్ళ మీద ఆధారపడక్కర్లేకుండా పల్లెటూళ్ళలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా ఫోర్డ్ కారును ఆపగలిగినందుకు ఎంతగానో సంతోషించాం. జర్మనీ, హాలెండ్, ఫ్రాన్స్, స్విస్ ఆ దారుల గుండా మేము సాగించిన యాత్రలో ప్రతి క్షణం మమ్మల్ని ఆనందభరితం చేసింది. ఇటలీలో అసిసికి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం. వినయ స్వరూపుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటు చేసుకున్నది అది. గ్రీసుతో మా యూరప్ పర్యటన ముగిసింది. అక్కడ మేము ఎథీనియస్ దేవాలయాలు సందర్శించాం. సాధు ఉత్తముడైన సోక్రటీస్ తన ప్రాణం తీసే విషం తాగిన ఖైదు కొట్టు కూడా చూశాం. ప్రతి చోట తమ కల్పలను చలువరాతి సాక్షిభూతం కావించిన ప్రాచీన గ్రీకుల కళా కౌశలానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులమైపోయాం. మరి తరువాత ఈజిప్ట్ చేరాం. అక్కడ ఆధునికమైన కెయిరోను, పురాతనమైన పిరమిడ్లను కూడా చూసి ఎంతగానో ఆనందించాం. ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం కూడా చేశాం. ఆ తరువాత ఓడలో దీర్ఘమైన ఎర్ర సముద్రం దిగువకు, ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేశాం. చివరికి అదుగు భారతదేశం రానే వచ్చేసింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి విషయాల్ని, ఆ తర్వాత భారతదేశంలో జరిగిన విషయాలను కూడా మనం మరో చాప్టర్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.